గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమింపబడిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా ఇక్కడ మాసేపేట గ్రామానికి ఇక్కడ గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ పాఠకులు చాలామంది ఉన్నారు, చాలా సంతోషకరమైన విషయం. 120 నుండి 160 మంది వరకు వస్తున్నారంటే అంటే బాగా విరివిగా వినియోగించుకుంటున్నారు గ్రంథాలయాన్ని. కానీ అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగానైతే కూర్చోవడానికి చైర్స్ అవసరం అని చెప్తున్నారు. అదేవిధంగా బిల్డింగ్ ప్రాబ్లం ఉన్నది, ఇక్కడ బాగా లీకేజ్ ఉంది. మరి 1986లో కట్టిన బిల్డింగ్ అని చెప్తున్నారు. పిల్లర్స్ లేవు కాబట్టి మరి తొందరగానే మరి డ్యామేజ్ అయింది. మరి గోడలన్నీ తడిగా ఉన్నాయి ఇప్పటికి కూడా. మరి వర్షాకాలం పోయి దాదాపు 1 మంత్ అయింది, తడిగా ఉన్నాయి కాబట్టి పుస్తకాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము వెంటనే దీన్ని ముందైతే మేము రిపేర్ చేయడానికి మరి ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని రిపేర్ చేసి ఇంకా ఈ ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసి ఇంకా మరి గ్రామం నుండి ప్రజలు అత్యధికంగా మరి వీటిని ఉపయోగించుకునే విధంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడే ఇమీడియట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ లేవనేది ఒకటి సమస్య కనిపిస్తుంది. ఇది ఇమీడియట్గా ఇది కూడా ఒక 15 రోజుల్లోనే మరి వాష్రూమ్స్ నిర్మాణం చేయించాలని వారు నిర్ణయించడం జరిగింది. ఇంకా కూడా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పాఠకులకు తగినట్టుగా మరి ఈ బిల్డింగ్ లేదు కాబట్టి నెక్స్ట్ మరి వచ్చే సంవత్సరం అన్నా కనీసం మళ్ళీ కొత్త గ్రంథాలయ బిల్డింగ్ నిర్మాణం చేయాలనే సంకల్పం తీసుకోవడం జరిగింది. తప్పకుండా కూడా అతి తొందరలో ఆ పని కూడా మనం టేకప్ చేస్తాం. మేము జిల్లాలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి, దానికి సంబంధించిన జిల్లాలో ఎన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి, సిబ్బంది కొరత ఎంత ఉంది, దాని గురించి జిల్లాలో మరి 16 గ్రంథాలయాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. 16లో ఒకటి మరి శాఖా గ్రంథాలయం మెదక్లో మరి హెడ్ క్వార్టర్లో ఉంది. అదేవిధంగా మరి అన్ని భవనాలు మరి శాశ్వత భవనాలే ఉన్నాయి. ఒక రేగూడ్లో మాత్రం రెంటెడ్ హౌస్లో అది నడపడం జరుగుతుంది. అక్కడ కూడా శాంక్షన్ వచ్చింది 50 లక్షలు. దాన్ని కూడా అతి తొందరలోనే శంకుస్థాపన చేసి నిర్మాణము పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక 4 మండలాలు కొత్తగా ఏర్పడ్డ 4 మండలాలలో గ్రంథాలయాలు లేవు. అది చిలుపుచేడు, గన్పూర్, మనోహరాబాద్, తర్వాత నిజాంబాద్. ఈ 4 మండలాల్లో మరి నిర్మించాల్సిన అవసరం ఉంది. ముందుగా మరి ఏమైనా భవనాలు తీసుకొని మరి గ్రంథాలయాలు ఏర్పాటు చేయడమా, మరొకవేళ అన్ని ఆర్థికంగా అన్ని వెసులుబాట్లు ఉంటే మరి నిర్మాణమే చేసి మరి మొదలు పెట్టడం జరుగుతుంది. బుక్స్ నష్టం జరుగుతుంది, మొత్తం కూడా పచ్చి ఉన్నాయి. అందుకని మరి ఇమీడియట్గా అయితే అది రిపేర్ చేయిద్దామని, ఏదో కొంచెం పైప్ ప్రాబ్లం కూడా అది చేపిస్తాము. మాకు ఏదంటే ఇమీడియట్గా వాష్రూమ్స్ కావాలి. అదే కొన్ని ఇయర్స్ నుంచి కూడా అది మనం ఎందుకు వాళ్ళని ఇప్పుడు మన జీపీ నుంచి అంటే ఫండ్స్ ఏమి ఇప్పుడు ఎన్ఆర్ఈ చేసి పెట్టరాదా? కొత్తగా పెట్టింది కదా ఇప్పుడు అన్ని మొత్తం. కానీ అలా వర్క్స్ ఏమి లీడర్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. మినిమం 120 వస్తుంది. పూర్తిగా యూటిలిటీ జరుగుతుంది.